పెంచలకోన ప్రకృతి ఒడిలో నల్లమల్ల కొండల నడుమ ఈ దేవస్థానం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. పురాణం చెబుతుంది, త్రేతాయుగంలో హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం నరసింహ రూపంలో స్వామివారి ఆవేశం తగ్గక ప్రహ్లాదుని కోరిక మేరకు పవిత్రమైన పెంచలకోనలో తపస్సు చేసినట్టు స్వామివారు స్వయంగా వెలిసిన స్వయంభూ నరసింహస్వామి. కొండపై గుహలో ఎప్పుడూ ఆరనిది ఒకే ఒక్క నీటి బొట్టు నిశ్శబ్దంగా జారుతూనే ఉంటుంది. అదే ప్రహ్లాదుడు స్వామివారికి చేసిన అభిషేక జలమని భక్తజనం భక్తితో విశ్వసిస్తారు. ఈ ఆలయం నిర్మాణం పల్లవుల కాలానికి చెందినది. తరువాత చోళులు, ముఖ్యంగా మహారాజు శ్రీ కృష్ణదేవరాయలు దేవాలయాన్ని మహాగాంభీర్యంగా అభివృద్ధి చేశారు. రాజమండపం, కళ్యాణ మండపం, శిల్ప వైభవం, స్తంభాల మహిమ. ప్రతి రాయి నరసింహ పరాక్రమాన్ని ప్రతిధ్వనిస్తుంది. స్వామివారు ఇక్కడ పెంచల నరసింహస్వామిగా దర్శనమిస్తారు. ఉత్సవమూర్తి చెంచులక్ష్మి సమేత మలయప్ప స్వామి ఆదివాసీ బాలికైన చెంచులక్ష్మిని స్వామివారు వివాహం చేసుకున్నారనే పవిత్రమైన ఇతిహాసం ఇక్కడ అత్యంత భక్తితో నమ్మబడి నిలిచింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే 11 రోజుల బ్రహ్మోత్సవాలు భక్తి, సంగీతం, సంస్కృతి, వైభవం అన్నీ ఒకే క్షేత్రంలో దివ్యంగా కనువింపు చేస్తాయి. పక్కనే ఉన్న పెంచలకోన జలపాతం ప్రకృతి సోయగంతో తీర్థయాత్రికుల హృదయాలను పరవశింపజేస్తుంది. నరసింహ పరాక్రమం, ప్రహ్లాదుని నమ్మకం, యుగాలుగా ఈ పవిత్ర క్షేత్రంలో నిలిచిన భక్తి జ్వాల. జై నరసింహ, శరణం నరసింహ.